టీవీలో డైలీ ప్లేలిస్ట్ సాంగ్స్ పెట్టుకొని వింటూ పనులు చేసుకుంటాను. నేను వర్క్స్ని స్ప్లిట్ చేస్తాను, ఒకే రోజు ఎక్కువ బర్డెన్ అవ్వకుండా. సాటర్డే కాబట్టి డస్టింగ్ చేస్తున్నాను. ఈరోజు మా పాప కూడా చాలా త్వరగా లేచింది. బ్రష్ చేసుకొని స్కిప్పింగ్ చేసి కొద్దిసేపు మెడిటేషన్ చేసింది. ఇంకా ధూపంలో మళ్ళీ కొంచెం సాంబ్రాణి పొడి వేసి ఇల్లంతా ధూపం చూపించాను. నా పని అంతా 7:30 వరకు అయిపోయింది. ఇంకా వెళ్దామని అనుకునే లోపు బట్టలు ఆరేయాలి అని గుర్తొచ్చి బట్టలు ఆరేసి వెళ్ళాను స్కూల్కి. ఆ తర్వాత నా పాప కూడా హనుమాన్ చాలీసా చదువుకుంది. గుడికి బెల్లం కూడా కొద్దిగా తీసుకెళ్ళి అక్కడక్కడ చీమలు ఉన్న దగ్గర చల్లుతాము. మా బాబుకి అక్కడ గుడిలో ఉన్న మంత్రాలు కూడా చదవమని అలవాటు చేశాను. అమ్మయ్య అని నేను ఒక్కదాన్నే కూర్చున్నాను. రోజంతా చేసిన దానికి ఇలా కొద్దిసేపు నా కోసం నేను కూర్చుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇది కూడా వర్కింగ్ డే బ్లాగ్ అండి. ఇంకా ఇదే లాస్ట్ వర్కింగ్ బ్లాగ్. నాకు వెనస్డే సాటర్డే అంటే వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే డీప్ క్లీనింగ్ రిలేటెడ్ వర్క్స్ వెనస్డే సాటర్డే చేయాలి అంటారు. అందుకే దానికి తగ్గట్టు నా షెడ్యూల్ ఉంటుంది. అందుకే వెనస్డే సాటర్డే బ్లాగ్స్లో నేను ఎక్కువ వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది. నేను ఎవ్రీ సాటర్డే తలకు ఆయిల్ పెట్టుకొని పనులు చేసుకుంటాను. పనులన్నీ అయిపోయేసరికి 40 minutes అలా పడుతుంది. ఇంకా హెడ్ బాత్ చేస్తాను. ఎవ్రీ సాటర్డే ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్తుంటాను. అందుకని సాటర్డే కూడా హెడ్ బాత్ చేస్తాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అలా నా వర్క్స్ కంటిన్యూ చేశాను. నా పనులు అన్నీ ఎలా మేనేజ్ చేస్తానో ఒక డీటెయిల్ వీడియో షేర్ చేస్తాను. నేను వర్క్స్ని స్ప్లిట్ చేస్తాను, ఒకే రోజు ఎక్కువ బర్డెన్ అవ్వకుండా. అలాగే పండుగలు వస్తున్నాయన్న హడావిడి టెన్షన్ పడకుండా. అందుకే నేను ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాను. అప్కమింగ్ వీడియోస్లో అన్నీ డీటెయిల్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. టీవీలో డైలీ ప్లేలిస్ట్ సాంగ్స్ పెట్టుకొని వింటూ పనులు చేసుకుంటాను. సాటర్డే కాబట్టి డస్టింగ్ చేస్తున్నాను. అండ్ బాత్రూమ్స్ క్లీనింగ్ టాస్క్ కూడా సాటర్డే ఉంటుంది. అందుకే బాత్రూమ్స్ క్లీన్ చేసి స్నానం చేసి వచ్చాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, కింద వెంట్రుకలు పడితే ఎప్పటికప్పుడు తీసేస్తాను. లేదంటే గాలికి ఎగిరి ఎక్కడంటే అక్కడ ఇరుక్కుపోతాయి. క్లీన్ చేయడం కష్టం. ఇంకా పూజకి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మా పాప కూడా చాలా త్వరగా లేచింది. బ్రష్ చేసుకొని స్కిప్పింగ్ చేసి కొద్దిసేపు మెడిటేషన్ చేసింది. నేను పూజ కంప్లీట్ చేసుకొని వంటకి స్టార్ట్ చేశాను. మా బాబు కూడా లేచి స్కిప్పింగ్ చేశాడు. ఫస్ట్ అన్నం పప్పుకి పెట్టాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వడలు చేస్తున్నాను. అందుకే నైటే మినపప్పు నానబెట్టి పెట్టాను. ఇంకా మినపప్పు మిక్సీ చేసి వెంటనే ఎప్పటికప్పుడు మిక్సీ కూడా కడిగేసి పెడతాను. లేదంటే గట్టిగా అయిపోయి కడగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ధూపంలో మళ్ళీ కొంచెం సాంబ్రాణి పొడి వేసి ఇల్లంతా ధూపం చూపించాను.
అన్నం పప్పు చేశాక టెర్రస్ పైకి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి కిందకి వచ్చాము. ఇంకా రాగి చెంబు డ్యూటీ మా పిల్లలకి అప్పచెప్పాను. ఒక్కో రోజు ఒకరు చేస్తారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఒక పక్కన స్టవ్ పైన ఆయిల్ వేడి అయ్యే వరకు చట్నీ చేశాను. పప్పుకి చట్నీకి ఒకే దాంట్లో తాలింపు చేసి రెండిట్లో కొద్ది కొద్దిగా వేశాను. ఇంకో రౌండ్ వడలు అయ్యేలోపు నైట్ కడిగిన గిన్నెల్ని ఎక్కడివి అక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా పప్పు ఒక దాంట్లోకి తీసి పెట్టి నాకు లంచ్ బాక్స్ పెట్టుకున్నాను. నా పని అంతా 7:30 వరకు అయిపోయింది. ఇంకా వెళ్దామని అనుకునే లోపు బట్టలు ఆరేయాలి అని గుర్తొచ్చి బట్టలు ఆరేసి వెళ్ళాను స్కూల్కి. హాఫ్ డేస్ కాబట్టి స్కూల్లో 7:45 వరకు ఉండాలి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఇంకా ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చాక ల్యాప్టాప్తో కొంచెం పని ఉంటే చేసుకొని స్నానం చేసి వచ్చాను. మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టి హనుమాన్ చాలీసా చదువుకొని ఇంకా ఒక స్తోత్రం కూడా చదువుతాను. దాని గురించి కూడా డీటెయిల్గా ఇంకో వీడియోలో చెప్తాను. ఇంకా ఇల్లంతా మళ్ళీ ధూపం చూపించాను. ఆ తర్వాత నా పాప కూడా హనుమాన్ చాలీసా చదువుకుంది. ఇంకా డిన్నర్కి ఆలు ఫ్రై చపాతి చేయాలి. దానికంటే ముందు మిగిలిన ఫుడ్ అంతా ఒక కవర్లో వేసి పెట్టాను. గుడికి వెళ్తూ దారిలో ఎక్కడైనా పెడతాను ఏవైనా తింటాయని. ఇంకా చపాతీకి పిండి తడిపి పెట్టాను. అలాగే ఆలు కూడా కట్ చేసి రెడీగా పెట్టి గుడికి వెళ్ళాము. గుడికి బెల్లం కూడా కొద్దిగా తీసుకెళ్ళి అక్కడక్కడ చీమలు ఉన్న దగ్గర చల్లుతాము. మా బాబుకి అక్కడ గుడిలో ఉన్న మంత్రాలు కూడా చదవమని అలవాటు చేశాను. శనివారం కాబట్టి శని మంత్రం ఒకటి చదివిపించాను. ఇలా చేస్తే తెలుగు చదవడం ఇంకా బాగా వస్తుంది అని అలవాటు చేశాను. అలా అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇంటికి వచ్చాక డిన్నర్ చేశాను.
తినేటప్పుడు కొద్దిసేపు అర్జున్ మూవీ చూసాము. ఇంకా తినడం అయిపోయాక మొబైల్లో వాచ్ లెటర్ వీడియోస్ పెట్టుకుని స్టవ్ గిన్నెలు కడిగేశాను. ఇంకా కిచెన్ అంతా ఇలా నీట్గా సెట్ చేసి అన్ని లైట్స్ ఆఫ్ చేసి అమ్మయ్య అని నేను ఒక్కదాన్నే కూర్చున్నాను. రోజంతా చేసిన దానికి ఇలా కొద్దిసేపు నా కోసం నేను కూర్చుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది. ఇప్పుడు కూడా ఖాళీగా కూర్చుంటానని కాదు, ఏదో ఒకటి చేస్తుంటాను పనికొచ్చేదే. కానీ అలా ఒక్కదాన్ని సైలెంట్గా కూర్చుంటే మార్నింగ్ నుండి చేసిన అలసట అంతా పోతుంది. ఎంత అలసిపోయినా కొద్దిసేపు అలా కూర్చుంటే ఏదో తెలియని మంచి ఫీలింగ్. ఇంకా ఆ తర్వాత లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.